ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారానికి వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు, సో ఇవన్నీ అందరూ విన్నాం, చూసాం. సో దీనికి సంబంధించే ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించడం జరిగింది. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అలాగే కేసులో నిందితుడిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం జరిగిందని, అయితే ఆయన్ని కలవటానికి ఇవ్వాల్సినటువంటి ములాఖత్తులు ఆల్రెడీ అయిపోయినటువంటి నేపథ్యంలో యాక్చువల్గా జగన్కి పర్మిషన్ ఇవ్వకూడదని, కానీ మానవతా దృక్పథంతో ఆలోచించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆయనకు అనుమతులు ఇవ్వటం జరిగిందని, రూల్స్ని పక్కన పెట్టి కూడా జగన్కి అనుమతి ఇచ్చామని, అయినా సరే ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. సో మీరు మీ సొంత డబ్బులు, మీకు డబ్బు ఉంది కాబట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్లో వెళ్తారో, విమానాల్లో వెళ్తారో, మీరు ఎలా అయినా వెళ్ళండి, అది 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళారా, ఎలా, అది మీ ఇష్టం. సో మీరు ఒక నిందితుడిని కలవటానికి వెళ్ళారు, అది మీ పార్టీ నేత, మీ సొంత వ్యవహారం, తప్పులేదు, మేము దాని గురించి ప్రశ్నించట్లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వారి కుటుంబ సభ్యులు కలవటానికే మీరు ములాఖత్తులు అయిపోయినాయి అని చెప్పి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. కానీ ఇప్పుడు మేము అలా మీలాగా వ్యవహరించకుండా మేము మీకు మానవతా దృక్పథంతో పర్మిషన్ ఇచ్చాము, మేము నిబంధనలు పాటిస్తే మీరు వెళ్ళే అవకాశమే లేదు, అయినా కూడా బయటకు వచ్చి మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారని, అక్రమంగా కేసులు పెట్టామని మాట్లాడుతున్నారని, అక్రమమైన కేసులు ఇక్కడ ఏమీ లేదని, ఈవీఎం ధ్వంసం చేశారని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారని, ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు. సో అక్కడ దొంగ ఓట్లు పడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ధ్వంసం చేశాడని చెప్పి మీరే చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత విరుద్ధం. తప్పు చేసినటువంటి వ్యక్తిని మీరు సమర్థిస్తున్నారా? ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలు ఉన్నాయి, ఆపిన వారి మీద దాడి చేసిన వీడియోలు ఉన్నాయి. ఈ ఎవిడెన్స్తో కోర్టే ఆయన అరెస్ట్ చేయమంది కాబట్టి పోలీసులు చేశారు తప్ప టీడీపీ అరెస్ట్ చేయించలేదనే విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని, జగన్ అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధిస్తున్నారు అని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని, ఒకవేళ నిజంగా తాము కక్ష సాధించాలి అని అనుకుంటే ఎన్నో అరెస్టులు జరిగి ఉండేయని, పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదో మంచి వ్యక్తిలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ గత 5 ఏళ్లలో మాచర్లలో, పల్నాడు ఏరియాలో ఆయన ఎన్ని దారుణాలకు ఒడిగట్టాడు. టీడీపీ నేతల్ని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి రోజులు మర్చిపోయారా? వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంకరేజ్ చేయలేదా? అసలు ఇక్కడ దాకా ఎందుకు? నా మీదే 23 కేసులు పెట్టారు. సో ఈరోజు నేను వాటన్నింటినీ కక్ష సాధింపు చర్యగా నేను తీసుకుని ఉంటే, అన్ని కేసులు నా మీద పెట్టినందుకు ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉండేదా? మేము అన్నింటినీ వదిలేసి ఎటువంటి రాజకీయ కక్షలకు పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నా కూడా ఇంకా కక్ష సాధింపు చర్యలు అని చెప్పి జగన్ మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది కరెక్ట్ విధానం కాదు అని చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించడం జరిగింది.